ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి బుచ్చిబాబు రే అండ్ ఎవరికైనా చూపించండి రా. ఆల్రెడీ చూపించారు సార్, కానీ ఫలితం లేదు. అవునా నిజమా? అవును, నిజమే. వెధవ వెధవన్నారు వెధవ సన్యాసి వెధవ పనికిరాని వెధవ పనికిమాలిన వెధవ ప్రతి వెధవ సినిమాలు చూడటం నా కెమెరా లేవా? అవును. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఎర్రగడ్డ అంటే దేనికి ఫేమసో మీ అందరికీ తెలుసు. అయితే నిన్న ఆ ఎర్రగడ్డకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అవునా నిజమా? అవును, నిజమే. సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సరే సర్లే. వీళ్ళంతా ఎర్రగడ్డలో కలిసి జీవిస్తున్నప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, మనం బయటకు వెళ్ళి ఏం పని చేద్దాం. మెంటల్గా మనం ఓకే, ఇప్పుడు కాస్త కూస్తూ మనకు ఉంది ఇంకా పిచ్చ, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు సినిమాల మీద పడదాం అనుకున్నారు. సినిమాల మీద పడి ఆ సినిమాల్ని మనకున్న ఆ పైత్యాన్ని, ఆ పిచ్చినంత దానిలో చూపిద్దామని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారనమాట. అయితే వీళ్ళందరూ చదువుకున్నారా లేదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అందులో భాగంగా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేశాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, చదువు సంధ్యలు అబ్బక వీళ్ళు పనికి మాలిలాగా తయారైపోయి ఏం చేయాలో అర్థం కాక పొద్దున్నుంచే సాయంత్రం వరకు సినిమాలు చూసి 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 వీళ్ళ చిప్పు దుబ్బిపోయిందంట. ఆ దుబ్బే వీళ్ళు ఎర్రగడ్డకు వచ్చారు. అంటే వీళ్ళని ఇంట్లో భరించలేక వీళ్ళు సినిమా చూసిన ప్రతి సినిమాని ఇంట్లో రివ్యూలు చెప్పేవాళ్ళంట. ఈ సినిమా ఇది లేదు, అది లేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు కూడా చిప్పులు దొప్పుడు మొదలు పెట్టాయంట. ఇట్లా కాదని చెప్పి వీళ్ళందరినీ ఎర్రగడ్డకు పంపించారు. నిజమా? అవునండి, నిజమే. వాళ్ళే చెప్పారు, మరి నాకెట్ట తెలుసు. ఆ తర్వాత ఎర్రగడ్డలో ఉన్నప్పుడు ఇంకా మనం బయటకు వెళ్ళి మనకున్న తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి ఆ విద్యనే మనం ప్రదర్శిస్తామని చెప్పి బయటకు వచ్చి ఒకడు పూల చొక్క, ఒకడు రాగడి, ఒకడు బర్మల్ పిచ్చు, ఆ పిచ్చు, ఈ పిచ్చు అని చెప్పి ఆ పిచ్చి అంతా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. తెలుగు సినిమా ప్రేక్షకుల మీదకు రుద్రం మొదలుపెట్టారు. అట్లా నిన్న సంవత్సరంకి ఒకసారి వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం ఎన్ని సినిమాలు చంపేశాం అని నిన్న వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే, ఆ సమావేశంలో వీళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలు నేను ఇన్ని చంపాను, నేను అన్ని చంపాను, మనకు ఎవడైతే డబ్బులు పంపించాడో వాళ్ళ సినిమాలను మనం బతికించాము, అయినా కూడా మొక్కి అది బాగలేకున్నా కూడా మనం బతికించే ప్రయత్నం చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు అనే విషయాలు మాట్లాడుకుంటూ మధ్యలో రాబోయే సినిమాల గురించి కూడా డిస్కషన్ మొదలుపెట్టారు. అలా రాబోయే సినిమా పెద్ది గురించి ఈ పూల చొక్క అనేవాడు చెప్పాడు. పెద్ది సినిమా నాకు కథ తెలుసు అన్నాడు. అరే ఎలా తెలుసు ఏంటి అంటే, నేను ఇప్పుడు పెద్ది సినిమా కథ గురించి నేను చెప్పానంటే నా మీద కేసేస్తారు అని చెప్పేసి అంటూనే, అలాంటి కథతో సినిమా తీస్తూ ఉన్నారు, ఇంకా పైగా చిక్రీ బిక్రీ అని చెప్పి సాంగులు పెట్టి సినిమా తీస్తున్నారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే సరే, మీరు రిలీజ్ అయిన సినిమాల్ని మీరు చంపేస్తున్నారు అంటే మీ పిచ్చితో దాన్ని కిల్ చేస్తున్నారంటే ఓకే, రిలీజ్ కాని సినిమాల మీద కూడా పైత్యమేంద్రా బాబు, ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అయింది, నాకు అర్థం కాదు. అయితే ఈ పూల చెక్క అనేవాడు ఏం మాట్లాడి ఒకసారి మీరు కూడా వింటే బాగుంటుంది కదా, ఒకసారి నేను ప్లే చేస్తాను. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీకులు చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యు థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇన్స్పైర్ అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి బుచ్చిబాబు రే అండ్ ఎవరికైనా చూపించండి రా. ఆల్రెడీ చూపించారు సార్, కానీ ఫలితం లేదు. వీడిని ఒక్కనే కాదు, ఆ బ్యాచ్ మొత్తాన్ని వాళ్ళ తల్లిదండ్రులు నేను ఇందాక చెప్పినట్లు ఆ ఎర్రగడ్డకు పంపించారు. అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళు టీవీ సీరియల్స్, సినిమాలు చూసి చూసి సినిమాలకు సంబంధించిన రివ్యూలు చెప్పి చెప్పి ఇంట్లో వాళ్ళని పిచ్చెక్కించి ఆఖరికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారని ఆల్రెడీ చెప్పాను కదా. అయితే ఇలా వీడు కామెంట్ చేసేసరికి ఇప్పుడు మొత్తం మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. అక్కడ నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల్ని చంపేసి మీరు దాని మీదనే, అంటే ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఆ సినిమాలే వీళ్ళకి సంబంధించిన, నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళకి దగ్గర వ్యక్తులతో మాట్లాడానని చెప్పాను కదా. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, డ్రాయర్లు కానీ, అదేవిధంగా వాళ్ళు తినే తిండి కానీ, ఆఖరికి గడ్డాలు మీసాలు కూడా సినిమాల రివ్యూలు చెప్పి సంపాదించుకుంటున్నారు.
నాకు అనిపించింది మరి ఆ సినిమా ఇండస్ట్రీ ఇంత వీళ్ళకు ఫుడ్ పెడుతున్నప్పుడు ఆఖరికి కడ్రాయర్లు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాల రివ్యూలు చెప్పి సంపాదించుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీని ఎందుకు చంపుతారా భయ్య అని నాకు అనిపించింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా అదే అంటున్నారు. అదే సినిమా ఇండస్ట్రీ నీకు కడ్రాయర్లు, అన్నం, ఫుడ్, గడ్డాలకు, మీసాలకు అన్నింటికి డబ్బులు ఇస్తూ ఉంటే అదే ఇండస్ట్రీ మీద పడి ఎందుకురా మీరు అలా బతుకుతున్నారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా వీళ్ళకి హితబోధ చేసినా కూడా జ్ఞానోదయం లేక వీళ్ళు, ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు, వీళ్ళలో ఒక్కొక్కరితో ఒక బ్యాక్గ్రౌండ్. వీడైతే ఏ సినిమా చూసినా ఈ రాగిడు, వీడి పేరేంటి, పిచ్చి, ఏదో పిచ్చి, ఈ పిచ్చి ఏం చేస్తాడంటే వాడు చూడడానికి బాగానే ఉన్నాడు, వాడు ఏదైనా హోటల్కి వెళ్ళినా వెయిటర్ జాబ్ ఇస్తారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వీడు ఏ సినిమా చూసినా కూడా వీని మెంటాలిటీ ఏంటంటే దాంట్లో లాజిక్లు వెతుకుతాడు. ఇది బాగాలేదంటాడు, అది బాగాలేదంటాడు, ఆఖరికి హీరో వేసుకున్న చెప్పులు కూడా బాగాలేదంటాడు. మరి ఏదైనా నువ్వు ఒక సినిమానన్నా తీరా బాబు, సినిమా తీసి ఇంత నాలెడ్జ్ సంపాదించావు కదా, ఇంట్లో చూసిన సీరియల్స్ వగేరా వగేరా చేసి ఇంత ఎంతో కొంత నీకు పిచ్చికి పీక్స్ స్కేజ్కి వెళ్ళినాడు కదా, నీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, ఒక సినిమా తీరా అంటే నేను తీయను. ఆఖరికి ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీరా అంటే నేను ఎందుకు తీస్తాను, నేను తీయను, నేను చెప్తాను, ఇలాగే చెప్తాను అంటాడు వీడు. అంటే ప్రతి దాంట్లో వీడు నెగిటివ్ ఎనర్జీతోనే బతుకుతుంటాడేమో మేబీ. ఇక వీళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఇంకోటి పూల చెక్క, వీడే ఇందాక పెద్ద సినిమా బాగాలేదు, ఆ స్టోరీ బాగాలేదని చెప్పాడు. ఒరే నీకు ఎవరు చెప్పారు? ఆ సినిమాకి సంబంధించినటువంటి కథ రాసిన వాడు చెప్పాడా, లేకుంటే ఆ డైరెక్టర్ చెప్పాడా, నిర్మాత చెప్పాడా, అందులో పనిచేసేవాడు అని చెప్పాడా? నువ్వెట్లాగో నాకు ఒక సోర్స్ నుంచి వచ్చిందని అంటున్నావు కదా, నాకు కూడా ఒక సోర్స్ నుంచి వచ్చింది. వీడు పనికి మాలినాడు, చదువు సంధి లేక తిరుగుతూ ఆఖరికి ఏం చేయాలో నేను ఇందాక చెప్పిన ఆ బ్యాచ్లో వీడు ఒక్కడు. కాబట్టి ఇలాగే సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతూ సినిమా ఇండస్ట్రీ మీద విషం కక్కే ఇలాంటి సన్నాసులను చూస్తూ ఉంటే నిజంగా చాలా చిరాకేస్తుంది. నువ్వు రిలీజ్ అయిన సినిమా గురించి నువ్వు ఎంతైనా చెప్పుకో, ఈ సినిమా ఇలా ఉంది, నాకు నచ్చలేదు అని నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు, తప్పలేదు. కానీ అసలు ఆ సినిమా ఇంకా ప్రొడక్షన్లోనే ఉంది, ఆ సినిమాని ఇప్పుడే ఆ సినిమా కథ బాగలేదు, ఇంకా పైగా చిక్రీ బిక్రీ అంటూ వీడు కామెంట్ చేస్తూ ఉంటే నిజంగా వాడు ఇందాక ఒక మాట అన్నాడు, ఈ సినిమా కథ నేను రివీల్ చేస్తే వాళ్ళు నా మీద కేసేస్తారన్నాడు. కానీ అయితే అయ్యా పెద్ద సినిమాకి సంబంధించిన నిర్మాతలు, దర్శకులు వీడి మీద కేసేయండి మీరు. ఎందుకంటే మీ సినిమా ప్రొడక్షన్లో ఉండగానే సినిమా బాగాలేదని నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు, అంటే సినిమా కథ బాగాలేదని నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడి మీద మీరు కేసేయండి, వేయచ్చు కూడా. మేము వీళ్ళకి ఎవడిచ్చాడు ఆ రైట్స్? ఇష్టానుసారంగా వాగుతూ మరుగుతూ ఎప్పుడు చూసినా సినిమా ఇండస్ట్రీ మీద పడి బతకడం, సినిమా ఇండస్ట్రీ మీద విషయం కక్కడం, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులతో ఆఖరికి కడ్రాయర్లు కూడా కొనుక్కుంటున్నారు, మీ బతుకులు చేయడా అని చెప్పి జనాలు తిడతా ఉన్నారు. వెధవన్నారు వెధవ, సన్యాసి వెధవ, పనికిరాని వెధవ, పనికిమాలిన వెధవ, ప్రతి వెధవ సినిమాలు చూడటం. అరే ఏదైనా మంచి పని చేసుకొని బతకండిరా, ఎందుకురా ఇలా దారుణంగా తయారని చెప్పేసి నెటిజన్లు అయితే పిచ్చ తిట్టుతున్నారు. ఇక అంతేకాకుండా విశ్వక్సేన్ కూడా ఒక ట్వీట్ చేశాడు, అద్భుతమైన ట్వీట్ చేశాడు. ఆయన కూడా ఇదే చెప్పాడు, సినిమా ఇండస్ట్రీ మీద పడి ఆ ఇండస్ట్రీ ఇచ్చే మెతుకుల మీద బతికే మీరు అదే ఇండస్ట్రీని చంపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలరా అని చెప్పి ఒక ట్వీట్ కూడా వేశాడు. ఆయనే కాదు చాలా మంది కూడా అలా ట్వీట్లు ఇస్తున్నారు. నా కెమెరా లేవా, అక్కడ నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం, అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం, మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి, మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అరే బాబులారా, మనుషులం అన్నాక కాస్త అయినా మంచితనమో లేకుంటే బుద్ధి జ్ఞానమో ఉండాలి. పరన్న జీవుల్లాగా ఎంతకాలం బతుకుతాం రా? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా సినిమాల మీద పడి, సినిమా ఇండస్ట్రీ మీద పడి
కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తారు. దాని మీద ఎంతోమంది ఇండస్ట్రీని నమ్ముకొని బతికే కుటుంబాలు ఉన్నాయరా. మీరు ఒక సినిమాని చంపడం వల్ల, ఒక సినిమా బాగాలేదని పొద్దున్న దాకా ప్రచారం చేయడం వల్ల ఆ సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న కుటుంబాలు రోడ్ల మీద పడతాయిరా. ఇక సినిమా ఇండస్ట్రీని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వీళ్ళకు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళతో రివ్యూలు చెప్పించుకుంటే మన సినిమాకు హైప్ వస్తుందని కొంతమంది వీళ్ళకు డబ్బులు ఇచ్చి పెయిడ్ రివ్యూలు కూడా చెప్పించుకుంటున్నారు. అంత స్థాయికి దిగజారిపోయింది ఇండస్ట్రీలోని కొందరి వల్ల.